ఫ్రెండ్స్, కెనడాలో డోక్లా చేసాం చూడండి. మేము డోక్లా రెసిపీ చాలా స్పంజ్ లాగా బాగుంటుంది, తినేదానికి టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మేము ఈ విధంగా చేసాము, రెసిపీ పెడతాను, ఎలా వచ్చిందని మీరు కూడా చేసి పెట్టండి. శనగపిండి బాగా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. 1 కప్పు శనగపిండి, బాంబే రవ్వ కూడా వేసుకోవచ్చు. ఉత్త శనగపిండితోనే చేసాం మేము. ఆ శనగపిండితో 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు వాటర్ పడుతుంది. వాటర్ పోసి కలుపుకునేసి బాగా, తర్వాత ఈనో అయినా వేసుకోవచ్చు, సోడా అయినా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకొని బాగా కలిపేయాలి. దీంతో బాగా అసలు వంట కట్టకుండా బాగా మనం కలిపే దాంట్లోనే ఉంటుందన్నమాట, మెత్తగా వస్తుంది. కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేయాలి. హాఫ్ అన్ అవర్ అట్టే పెట్టేసి తర్వాత మనం ఏదైనా ఒక గిన్నెలో ఆయిల్ పోసేసి ఇది ఈ విధంగా పోసుకునేసి నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసాను. ఇది రైస్ కుక్కర్లో పోసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ పెట్టేసామంటే, మీడియం ఫ్లేమ్ అయినా పెట్టచ్చు. ఎక్కువ పెట్టామంటే ఆవిరైపోతాయి, నీళ్ళు కర్రీ ఇదైపోతాయి కదా. కాబట్టి మాడిపోకుండా మనము మీడియంలో పెట్టుకొని ఉడకబెట్టేస్తామంటే, బాగా బాయిల్ చేసేసామంటే చాలా బాగుంటుంది. అది బాయిల్ అయ్యే లోపల ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేస్తామంటే ఆవిరికే ఉడకాలి, స్టీమ్కే ఉడకాలి, బాగుంటుంది. అది ఉడికే లోపల మనం దానికి ఇచ్చి రసం చేద్దాం. ఎట్లంటే సూప్ లాగా చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు చిట్లిన తర్వాత 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇదిగోండి పచ్చిమిర్చి కరివేపాకు వేశారు. ఈ విధంగా వేసుకునేసి, వీళ్ళు హోటళ్ళల్లో చేస్తారు పిల్లలు కాబట్టి చేస్తామంటే చేయమన్నాను నేను ఇంట్లో. ఇదిగోండి ఈ విధంగా వాటర్ పోసేసి, వాటరు బాయిల్ అవ్వాలి బాగా. దాంట్లో కొద్దిగా షుగర్ వేసుకోవాలి. ఇదిగోండి షుగర్ వేసుకునేసి బాగా బాయిల్ చేసేసామంటే కొంచెం చిక్కగా వస్తుంది కదా. చిక్కగా వచ్చిన తర్వాత ఈ డోక్లా ఉడికిపోయినాక డోక్లా పైన పోసేసామంటే అది స్వీట్గా ఇదిగోండి ఈ విధంగా అయిపోయింది, వచ్చేసింది. ఇదిగోండి దాన్ని కట్ చేసేసి ఈ విధంగా పోసేసామంటే మనం చేస్తున్నాం కదా ఆ స్వీట్, ఇది దాన్ని దీంట్లో పోసుకోవాలి. పోసేసి అది ఊరుతుందనమాట, మెత్తగా పట్టేస్తుంది దానికి. ఇటు తుంచుకొని కట్ చేసుకునేసి చిన్న పీసెస్గా తింటే కేక్ లాగా చాలా బాగుంటుంది, మెత్తగా స్పాంజ్ లాగానే ఉంటుంది. ఎవరు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా చూడండి.